తిరుగుతూ ఉండవలసిందే, తిరుగుతూ ఉండవలసిందే. ఇక్కడ కార్యక్రమం, అక్కడ కార్యక్రమం, ఈ ప్రవచనం, ఆ ప్రవచనం, ప్రొద్దున, రాత్రి, పగలు ఏమీ లేకుండా ఫోన్‌లు వస్తుంటాయి. మాట్లాడుతూ ఉండాలి. సమాజ కార్యక్రమాలకి చేస్తూ ఉండాలి. ధర్మ ప్రచార కార్యక్రమాల్లో చేస్తూ ఉండాలి. ఎక్కడుంటాము, ఎక్కడ పడుకుంటాము, ఎక్కడ ఆహారం స్వీకరిస్తాం అలా ఏమి వైరాగ్యులకు ఉండదండి. ఆ మార్గం అత్యంత కఠినమైన మార్గం. అది ఈజీ మార్గం కాదు. అయితే ఎవరైనా ప్రీమెచ్యూర్‌గా ఒకవేళ ఇలాంటి మార్గంలోకెళ్తే వారికి ఎలా అంటే మీకో చిన్న కథ చెప్తాను. అప్పుడు మీకు అర్థమవుద్ది. ఒకాయన ఏం చేశాడంటే, "అయ్యా! నాకింకా ఈ ప్రపంచం వద్దు. నేను హాయిగా అరణ్యంలో ఉంటాను." ఎంత వైరాగ్యం వచ్చేసిందట, ఎంత వైరాగ్యం వచ్చేసిందట అంటే, ఉత్తి 2 కౌపీనాలు పట్టుకొని పోయాడటండి. సరైన ఒక కౌపీనం కట్టుకున్నాడట. ఇంకో కౌపీనం ఆరేసాడట. ఆరేసిన కౌపీనాన్ని ఒక ఎలుకొచ్చి కొట్టేసిందండి. అయితే వీడనుకున్నాడట, అయ్యో! ఎలుక కొట్టేసింది కౌపీనాన్ని. ఒకటే కౌపీనం ఉంది. ఇప్పుడు ఈ ఎలుకని దూరం ఎలా పెట్టాలి? అని ఆలోచించి ఒక పిల్లిని తెచ్చి పెట్టుకున్నాడట దగ్గర. ఈ పిల్లయితే ఎలుకని దూరం పంపించేస్తుంది అని. సరే అని పిల్లి బాగుంది. పిల్లి ఎలుకలను చంపేస్తుంది. ఎలకొస్తుంది, పిల్లి తినేస్తుంది. పిల్లి గావ్ గావ్ అని అరుస్తుందట. అయ్యో! ఈ పిల్లి అరుస్తుంది దీనికేం గావాలి అంటే పిల్లికి పాలు గావాలి. ఈ పాలెక్కడి నుంచి తేవాలిరా బాబు అని ఆలోచించి ఒక ఆవును తెచ్చుకున్నాడటండి. ఆవుకు తెచ్చి, ఆవుకి చక్కగా పాలు పితికి పిల్లికి పోస్తున్నాడట. పిల్లేమో ఎలుకలు తింటుందట. వీడు బాగున్నాడట. ఇంకొద్ది సేపయ్యాక చూసేసరికి ఈ ఆవు అంబా అనొస్తుందట. ఈ ఆవుకేం జేయాలిరా బాబు! అంటే ఎవరో ఒకళ్ళు గడ్డి తేవాలి గదండీ! గడ్డి దేసెయ్యాలి గదండీ! గడ్డి తెచ్చేస్తూ ఉంటే ఈయన తపస్సెప్పుడు జేసుకుంటాడు? ఇంకా ధ్యానం ఎప్పుడు జేస్తాడు? కాబట్టి అనుకున్నాడట సరే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకొని భార్యొచ్చిందనుకోండి. భార్య ఆవు సేవ జేస్తుంది. ఆవు పిల్లి సేవ జేస్తుంది. పిల్లి ఎలకని ఇది జేస్తుంది అనుకోని బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకోంగానే ఊరికే పెళ్లి చేస్తారా అండి? ఈ మధ్య కాలంలో ఎన్ని కండిషన్‌లో మీకు తెలుసు గదండీ పెళ్లి కావాలంటే. కాబట్టి ఇంత 5 అంతస్తుల ఇల్లు, 2, 3 కార్లు, పెద్ద సంసారం ఏర్పాటు చేసుకున్నారట. ఎవరండి? ఇది 2 కౌపీనాలతో ఎళ్ళినవాడు. ఏం తీసుకొచ్చాడు? పెద్ద సంసారం పట్టుకొచ్చాడు. ఇలా ఉంటుంది ప్రీమెచ్యూర్ రెనన్సియేషన్ అంటే. ఆ! కాబట్టి ఆ లోపల నుంచి ఆ భావన ప్రతి క్షణము నిరంతరంగా ధర్మం యొక్క సేవ చేయాలి. ఏ భౌతికమైన వస్తువు పట్ల ఆసక్తి లేదు అన్న వాళ్ళు మాత్రమే వైరాగ్య మార్గంలోకి ముందుకెళ్ళగలుగుతారు. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదండి. కాబట్టి భగవానుడు అంటున్నాడు, "అయ్యా! సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. కర్మని సన్యసించవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలోనే ఉండు." అర్జునుడు ఏమంటున్నాడు, "నేనొదిలేస్తాను, నేను అరణ్యానికెళ్ళిపోతాను. నేనొదిలేస్తాను, నేను అరణ్యానికెళ్ళిపోతాను." కానీ మీకో విషయం తెలుసా అండి? ఈ సమాజంలో ప్రస్తుత సమాజంలో వైరాగ్య మార్గంలో ఉన్నవారు కూడా ఎంత సమాజానికి సేవ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సమాజ సేవ జరుగుతుంది. ఎంత ధార్మికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంత ధర్మ ప్రచారం జరుగుతుంది. కాబట్టి కృష్ణుడు అంటున్నాడా, "అర్జునా నువ్వు ఫారెస్ట్‌కెళ్ళవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలోనే ఉండు. కానీ ఎలా ఉండాలి?" మీరు చూసారనుకోండి ఒక తామర పువ్వు నీటిలో ఉంటుందండి. తామరాకు నీటి పైనే ఉంటుంది. కానీ నీటి బొట్టు అంటకుండా ఉంటుంది. కావాలంటే మీరే చూడండి ఎన్ని నీళ్లు పోసినా సరే ఆ తామరాకు పైన అంటనే అంటదండి. చూసారా? నీళ్లు పోస్తూనే ఉన్నారు తామరాకు పైన. ఆ తామరాకు నుంచి నీళ్ళన్నీ అలా, అలా, అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా ఉండయ్యా ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఉండాలి. స్టే ఇన్ థిస్ వరల్డ్. కానీ ఈ ప్రపంచాన్ని అంటించుకోకు. నీ మనసులో అనవసరంగా ఈ ప్రాపంచికమైన విషయాలను ఇంకా, 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 ఇంకా తీసుకోకు. ఈ ప్రపంచంలో ఉంటూ, కర్మ చేస్తూ, భగవంతుడి యొక్క సేవ చెయ్యి. అరణ్యంలోకెళ్ళి తపస్సు చేసేస్తాను అని అనుకోకు. విశ్వామిత్రుడండి. మహర్షి అండి. ఆయనెళ్ళాడు అరణ్యంలోకి తపస్సు చేస్తానని. ఫస్ట్ మేనకొచ్చింది. పాపం తపశ్శక్తిని మొత్తం పోగొట్టేసుకున్నాడు.
దాని తర్వాత ఇంకొక అప్సరసొచ్చింది. కోపంతో మళ్ళీ తపశ్శక్తి మొత్తం పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ తపస్సు చేస్తానని కూర్చున్నాడు. త్రిశంకొచ్చాడు. ఆయన వల్ల తపశ్శక్తి మొత్తం పోయింది. లాస్ట్‌కి మొత్తం తపస్సు వదిలేసి రామలక్ష్మణుల్ని పట్టుకొని గురుకులానికి తీసుకెళ్ళి చక్కగా సేవ చేసి, వారి ఏ సేవ వీరు పొంది, మనం విశ్వామిత్రుడు అని మనం అనుకోంగానే గుర్తొచ్చేదేంటండి? రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్రుడు. కౌసల్య, సుప్రజ, రామ అని సుప్రభాతం గుర్తొస్తుంది మనకి విశ్వామిత్రుడి గురించి ప్రస్తావన చేయంగానే. కాబట్టి ఎంత నువ్వు తపస్సు చేశావు, ఎంత నువ్వు వైరాగ్యంతో ఉన్నావు అని ప్రపంచం గుర్తించదండి. ఎంత భగవత్ కైంకర్యం, భగవంతుడితో సంబంధం ఉన్నది నీకు ఇది ప్రపంచం గుర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఒక మిడిల్ అప్రోచ్ చూపిస్తున్నాడండి. ఏంటయ్యా? కర్మను వదిలేయకు. అలా అని తప్పు పనులు ఆచరించకు. దేన్ని కూడా పాడు చేసుకోకు. ఒక చెడు విధానంలో ఏ వస్తువుని కూడా యూజ్ చేసుకోకు అని చెప్తున్నాడండి. ఆ! చాలా మంచి ఉపదేశం చేస్తున్నారు. ఇందాక మీకన్నట్టుగా యువతీ, యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అధ్యాయాన్ని వినాలి అని మేము ప్రస్తావన చేశాం. ఒకసారి 7వ శ్లోకం శ్రీమద్ భగవద్గీతను చదువుదాం. योगयुक्तो विशुद्धात्मा विजितात्मजितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन् अपि न लिप्यते। భక్తితో పనిచేసేవాడు, విశుద్ధాత్ముడు, మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పని చేస్తున్నప్పటికీ అట్టివాడు ఏనాడూ బద్ధుడు కాడు. ఇక్కడ మీరు చూడండి, అన్నిటికంటే ముఖ్యం మనం తప్పు చేయకుండా ఉండాలి అనంటే మన మనసుని కంట్రోల్ చేసుకోవాలండి. మీకో పిక్చర్ డిపిక్ట్ చూపిస్తాము. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ కూడా వినాల్సిన చాలా ముఖ్యమైన విషయం మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఆత్మ. మనం నేర్చుకున్న 2వ అధ్యాయంలో మనం శరీరం కాదు మన ఆత్మ అని. దాని తర్వాత ఏమున్నదండి? మన మనస్సు. మనస్సులో 2 భాగాలు కనిపిస్తున్నాయా మీకు స్క్రీన్ పైన? ఒకటి మన యొక్క ఇన్‌స్టింక్ట్స్ అని అంటారు. ప్రవృత్తి అని అంటారు. ఇంకొకటి ఇంపల్సెస్ అంటే వేగము అని అంటారనమాట. ఈ రెండేంటో నేను జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దాని తర్వాత మన శరీరం ఉంది. మన శరీరం ద్వారా మనము బాహ్యమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మనసులో 2 భాగాలు కనిపిస్తున్నాయండి. ఒకటేమో అడ్డగీతలు, ఒకటేమో ఇలా ఇలా క్రాస్‌గా గీతలున్నాయి మీకు. ఈ మనస్సులో 2 ఉన్నాయట. ఒకటి ప్రవృత్తులు. రెండవదేంటి? వేగములు. ప్రవృత్తి అంటే ఏంటో తెలుసా అండి? మీరు చిన్నప్పుడే పిల్లవాడి ముందు అన్ని రకరకాల వస్తువులు పెడతారు. భగవద్గీత పెడతారు, అన్నప్రాసన. భగవద్గీత పెడతారు, నగలు పెడతారు, డబ్బులు పెడతారు,